వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు. కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ప్రకటన. గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ప్రమాదంలో 2 యువకుల మృతి. విచారం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు జనసేన తరఫున ఆర్థిక సాయం. ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా విగ్రహావిష్కరణ చేసిన మంత్రి నారా లోకేష్. దేశంలో రతన్ టాటా అనేది ఒక బ్రాండ్ అని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలను పేదరికం నుండి బయటపడేసే P4 విధానం అమలుకు కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జూన్లోగా హంద్రీనీవా జలాలు పాలారు వాగు తెచ్చి దానిపై చెక్ డ్యాం ని నిర్మిస్తామని వెల్లడించారు. కుప్పంలో 2 రోజుల పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ వర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఆనాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ నుండే ఎక్కువ ఆదాయం వస్తుందని తెలియజేశారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైఎస్ఆర్సీపీ హయాంలో 4% అభివృద్ధి తగ్గిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళిక రచించామని పేర్కొన్నారు. ఏటా ఏ అభివృద్ధి పనులు చేయాలో ప్రణాళికలు రచించామని తెలిపారు. కుప్పంకు పెట్టుబడులు తీసుకువస్తామని, ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కష్టపడితేనే అభివృద్ధి ఉంటుందని, టీడీపీ పుట్టినప్పటి నుండి కుప్పంలో మరో జెండా ఎగరలేదని గుర్తు చేశారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఒక నాయకుడు ఆలోచన ఎట్టుంటుందంటే, ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజు మేమందరం కూర్చొని ఆలోచించాం. మా ఆలోచన ఆ రోజు, అప్పట్లో 4 రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు 5 రాష్ట్రాలు అయినాయి. దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్కు ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకని ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు, నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం. దానికి కారణం ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, కేరళ ఎటు కలవలేదు కాబట్టి 4 రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడిపల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్లీ అభివృద్ధి చేశాం. తెలుగువాడు చిరునామా కావాలని నేను టెక్నాలజీని ప్రారంభించాను. ఎవ్వరికీ తెలియని రోజుల్లో ఐటీని ప్రోత్సహించింది, ఐటీని పెంచింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1999 విజన్ 2020 తయారు చేశాం. హైదరాబాద్ లో ఆ విజన్ అచీవ్ చేయడానికి ఫస్ట్ టైం నేను కట్టింది హైటెక్ సిటీ. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాం. L&T వచ్చి కట్టారు, వాళ్లే డబ్బులు పెట్టారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చాలా మంది ముందుకు వస్తే అందరికి కాలేజీలు ఇచ్చాం. దాంతో చదువుకొని మల్టిప్లర్ ఎఫెక్ట్ వచ్చింది. అమెరికాలో తిరిగి కంపెనీస్ తీసుకొచ్చాం. తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగాని పరిస్థితి, ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ. 2024 ఇప్పుడు 25కి వచ్చాం. 25 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైంది. భారతదేశంలో మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి పోవాలంటే ఇష్టపడిన పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వస్తా ఉందంటే, అది హైదరాబాద్ నుంచి వస్తా ఉందంటే అది ఆ రోజు ఇచ్చిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అందుకే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో అధికారంగా వస్తానే
చాలా స్పష్టంగా నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోయాం. 5 సంవత్సరంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చేశాం. 13.5% CAGR అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధికి మాకేంటి సంబంధం అనిపిస్తుంది మీకు? 1% ఎక్కువ అభివృద్ధి అయితే, గ్రోత్ వస్తే 16,000 కోట్ల రూపాయల అదనంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. 16,000 కోట్ల ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, మీ జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితికి వస్తాయి. యువకుల మృతి బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని చెప్పారు. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. అయితే ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకులు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని అన్నారు. 6వ మణికంఠ, తోకాడ చరణ్ బైక్ మీద వెళ్తుండగా వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచారని చెప్పారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదన్నారు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టిందని తెలిపారు. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుండి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారని అన్నారు. రాబోయే 3 నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్ ను ఏపీలో తీసుకురాబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పారు. ప్రపంచానికి టాటా బ్రాండ్ ను పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా అని అన్నారు. భీమవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పెద్ద అయినంలో రతన్ టాటా కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫైర్ బ్యాండ్ అని ప్రశంసలు కురిపించారు. విలువలతో కూడిన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని తెలిపారు. దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు. హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు 25 కోట్లు, హుదూద్ తుఫాన్ సమయంలో 3 కోట్ల విరాళం ఇచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉండి నియోజకవర్గ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. విద్యార్థులను చూస్తుంటే తన కాలేజ్ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు తోడుగా ఉన్నది తన మిత్రులు, బంధువులనే చెప్పారు. టీడీపీకి ఉండి నియోజకవర్గం కంచుకోట అన్నారు. త్రిబులార్ అంటే రియల్, రెస్పాన్సిబుల్ అండ్ రెబల్ అని కొనియాడారు. ఏ పోలీసులు అయితే ఆయనను కొట్టారో వారికి సొంత నిధులతో వాహనాలు కొనిచ్చారని చెప్పారు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన 2 విషయాలు మీకు చెప్పాలి. మా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు. ఆనాడు మా తాతగారు హైదరాబాద్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం. అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి 25 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు. ఇది ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కాదు, ఇది 1992-93లో ఒక్క ఫోన్కి ఆయన 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతెందుకు మనం 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సీఈఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారైనా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని ఆయన బాధపడుతూ నాకు చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్ లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. RRR అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రియల్ అనే విషయం ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు 1 దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం, మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో
నాకు టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్ గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు. కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్లారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవలా. ఇమీడియట్ గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాష అందరితో మాట్లాడి ఆ ఫండ్ కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ గానీ, క్లాస్ రూమ్స్ గానీ, డెస్క్స్ గానీ, ప్లే గ్రౌండ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు. ఇంకా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు. ఈయన పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి, సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని సిఐటియు సీనియర్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్లాప్ ఆటో డ్రైవర్లు 2 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్లాప్ ఆటో డ్రైవర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె శిబిరం నేటికి 3వ రోజు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం అమలు చేయాలని, నెలకు వేతనం 24,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక పర్యాయములు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో సమ్మెకు పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ పట్టించుకొని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్లో చేర్చాలని వారు కోరారు. గత 3 రోజుల నుండి క్లాప్ ఆటో డ్రైవర్లు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. గత 2 నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి. జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనరు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి కార్మికులకి జీతాలు చెల్లించే విధంగా చూడాలని చెప్పేసి, అట్లానే ఈఎస్ఐ, పిఎఫ్ పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు కూడా వెంటనే చెల్లించి కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వెంటనే ప్రభుత్వం కూడా మంత్రి గారు లోకేష్ గారు జోక్యం చేసుకుని ఈ సమ్మెను నివారించేదానికి కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్లాప్ ఆటో డ్రైవర్లు గత 3 రోజుల నుంచి కూడా పనులు నిలుపుదల చేశారు. పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి కానీ, అటు కాంట్రాక్టర్ వైపు నుంచి కానీ, కమిషనర్ గారి వైపు నుంచి కానీ స్పందన ఏం కనపట్లేదు. కారణం ఏంటంటే, ఒక కాంట్రాక్టర్కి మేము 20 లక్షలు ఇచ్చాము, ఆయన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ది, మీరు కాంట్రాక్టర్ని గట్టిగా అడగండి అని చెప్పేసి చెబుతున్నారు. కాంట్రాక్టర్ ఏమో కనపడకుండా తిరుగుతున్నాడు, ఆయనేమో రావట్లేదు. మరి మున్సిపాలిటీలో ముఖ్యమైనటువంటి పారిశుధ్యంలో క్లాప్ డ్రైవర్ల యొక్క పాత్ర అందరికీ తెలిసిందే. వాళ్ళ మంగళగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా క్లాప్ డ్రైవర్ లేకపోవడం వల్ల ఎక్కడ మురుగు అక్కడ నిలబడిపోయే పరిస్థితి వచ్చేసింది. అందుకని ఇప్పటికైనా ప్రజల యొక్క పారిశుధ్యం అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణం క్లాప్ ఆటో డ్రైవర్లు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. క్లాప్ ఆటో వర్కర్స్ యూనియన్ సమ్మె జరుగుతూ ఉన్నది. గత 2 రోజుల నుంచి ఇది 3వ రోజుకి చేరింది. వాళ్ళు ఏదో బుద్ధపు కోరికలు కోరట్లేదు. 3 నెలలుగా మా జీతాలు ఇవ్వట్లేదు. ఆ జీతాలు కూడా 12,000 మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇచ్చేది. ఆ 12,000 జీతం కూడా 3,000 నుంచి లేదని చెప్పి 3 నెలల నుంచి లేదు. ఆ 3 నెలల నుంచి ఎలా బతకగలరని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, కార్పొరేషన్ అధికారులని, కాంట్రాక్టర్ ప్రశ్నిస్తున్నాం. ప్రతి నెల ఈరోజు జీవన పరిస్థితులే గందరగోళంగా ఉన్నాయి. 2 నెలలు 3 నెలలు జీతాలు లేకపోతే సగటు కార్మికుడు ఏ రకమైన బతకాలో కార్పొరేషన్ అధికారి కానీ, కాంట్రాక్టర్ కానీ చెప్పాలి సమాధానం. ఎట్లా బ్రతుకుతారు? 3 నెలలు జీతాలు ఇవ్వకుండా బతకగలరా కార్మికుడు అనేది మేము ప్రశ్నిస్తున్నాం.
ఇంకొక మాట ఏంటంటే కాంట్రాక్టర్ వచ్చేసి మీకు నెల జీతం వస్తాం, మీ ఉద్యోగాలు తీసేయండి ఉద్యోగాలు, వేల మంది కార్మికులు వాళ్ళు అంట ఉన్నారు, మీరు ఏదో అనుకుంటున్నారేమో క్రాప్ ఆటో వర్కర్స్ ఉంది 70 మంది కార్మికులేగా ఉంది, వీళ్ళు పీకెత్తే సరిపోద్ది అనుకుంటున్నారు. వీళ్ళు వెనకాల వేల మంది కార్మికులు ఉన్నారనేది గమనించాలి కాంట్రాక్టరు. అందుకే ఎట్లా పడితే అట్లా మాట్లాడి మేము తీసేస్తాం, ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. రండి, చర్చించాలి, మాట్లాడాలి. 2 నెలల జీతం వెంటనే వేస్తేనే మేము కమిషనర్ గారితో మాట్లాడామన్నా, కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. 2 నెలల జీతం వేస్తామని చెప్పారు. మేము ఆ ప్రకారం మేము కాంట్రాక్టర్తో మాట్లాడటం జరుగుతుంది. అందుకని 2 నెలల జీతం వేయండి, మేము పనిలో రావడానికి మాకు ఇబ్బంది లేదు, మేము మిమ్మల్ని జీతం పెంచలేదు, గొంతెమ్మ కోరికలు కోరలేదు. మేము బ్రతకడానికి ఇప్పుడే అప్పుల పాలైపోయి అన్ని కొట్లు అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇట్లేదు కనుక 2 నెలల జీతం వేసి మేము పనిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మేము పనిలోకి వెళ్తాం. మీరు 2 నెలల జీతం వెంటనే వేయాల్సి ఈ పరిష్కారం చేసి దీన్ని కార్మికులు పనిలో తీసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం ఏంటో అధికారులు కాంట్రాక్టర్ చేయవలసిందిగా సేఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఈ నెల 7వ తేదీ నుండి తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఆటల పోటీలను ప్రారంభిస్తున్నట్లు జనసేన నాయకులు జొన్న రాజేష్ తెలిపారు. నియోజకవర్గంలో నిర్వహించే ఈ ఆటల పోటీలలో 30 జట్లు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఆటల పోటీలను ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఆటల పోటీలను జనసేన నాయకులు జొన్న రాజేష్, తెలుగుదేశం నాయకులు గాది విజయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సేవా కార్యక్రమాలతో పాటు క్రీడలను ప్రోత్సహించే విధంగా నిర్వహించిన ఆటల పోటీలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా కలిసి తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వ పరిపాలనా తీరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలిసేలా సంక్రాంతి ఆటల పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ టోర్నమెంట్లో గెలిచిన విజేతలకు తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి కొల్లు శేషు సౌజన్యంతో మొదటి బహుమతి 30,000, రెండవ బహుమతి 12,000, మూడో బహుమతి 7,000 రూపాయల నగదు బహుమతులను అందిస్తున్నట్లు చెప్పారు. కూటమి సభ్యులు సంయుక్తంగా నిర్వహిస్తున్న సంక్రాంతి ఆటల పోటీల ద్వారా రానున్న 5 సంవత్సరాలు కలిసి పనిచేసేందుకు నాంది పలుకుతుందని అన్నారు. మా నాయకుడు జనసేనాని, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అలానే మన జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా ఐటీ శాఖ మంత్రులు, అలానే మంగళగిరి శాసనసభ్యులైన నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ తాడేపల్లి టెన్నిస్ లీగ్ అనేది ఒక టోర్నమెంట్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే తాడేపల్లిలో అఖండ మెజారిటీతో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఎన్నో టోర్నమెంట్లు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించుకోవడం జరిగింది. ఆ టోర్నమెంట్లు మేము చూసి ఉన్నాం కాబట్టి ఆయన నిర్వహించిన టోర్నమెంట్లని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ జనసేన, తెలుగుదేశం కలిపి తాడేపల్లిలో మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ని మేము నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమే ఈ టోర్నమెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అలానే మా జనసేన ఇన్ఛార్జ్, మంగళగిరి ఇన్ఛార్జ్, మెడికల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో, అలానే నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి సంబంధించి ఈరోజు మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నా జనసేన తరఫున నేను, మా టీం, అలానే తెలుగుదేశం తరఫున తెలుగుదేశం ఉండవెల్లి గ్రామ అధ్యక్షులు గాదే వినయ్ గారు, అలానే తెలుగుదేశం నాయకులు వచ్చారు ఇక్కడికి ఈ ఈవెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ ఈవెంట్ మొత్తం 6 రోజుల పాటు జరుగుతుంది. దాదాపు 30కి పైగా టీంలు ఇప్పటికే ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మొదటి ప్రైజ్ కింద 30,000 రూపాయలు, రెండో ప్రైజ్ కింద 15,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్. ఎలా అయితే లోకేష్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ జరుగుతాయో ఆయన స్ఫూర్తితో మేము ఇది నిర్వహిస్తున్నాం కాబట్టి అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ వారం రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ టోర్నమెంట్ మేము నిర్వహించుకుంటున్నాము. మా యువ నాయకులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో రేపటి నుంచి టీఎస్ఎల్ తాడేపల్లి సూపర్ లీగ్ ప్రారంభించడం జరుగుతుంది. క్రీడల్లో మరియు అన్ని రంగాల్లో యువతని ప్రోత్సహిస్తూ మంగళగిరిలో ఎన్నో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు లోకేష్ గారు. విద్య ఒకటే కాదు, క్రీడలు కూడా ఉండాలని చెప్పి మేము కూడా
టీఎస్ఎల్ ప్రారంభిస్తున్నాం రేపటి నుంచి. దీనికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత జరిగే అన్నదాన కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి మాట్లాడుతూ భక్తుల సహకారంతో ప్రతి నెలలో అమావాస్య తర్వాత వచ్చే సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, ట్రస్ట్ ప్రతినిధులు కర్ణాటి శివసత్యనారాయణ, కటారి విష్ణుమూర్తి, జూట్రు ఏడుకొండలు, గండికోట రాజారావు, కోదాడ శ్రీనివాసరావు, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, పంచల శివ, పూర్ణ, రెడ్డి వీరరాఘవులు, పంచల శివనారాయణ, నంద్యాల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున ప్రతి నెల ఈ కార్యక్రమం 11వ మాసం చాలా గొప్పగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏంటంటే ఎక్కడ ఏ దేవాలయంలో కూడా ఇంత గొప్పగా జరగట్లేదు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వేడిగా ప్రతి నెల 3000 మందికి అన్న సందర్భం చేస్తున్నాం. భక్తుల సహకారంతో బోర్డు సభ్యులు 32 మంది బోర్డు సభ్యులు మరి ఈ కార్యక్రమం జరుగుతుంది, దిగ్విజయం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో దీని మీద మాకు ఏంటంటే కాన్ఫిడెన్స్ అంటే అన్నదానంలో వస్త్రదానం, అన్నదానం చాలా గొప్పదని పెద్ద యాద పండితులు కూడా ఎన్నోసార్లు సందర్భం చెప్తున్నారు. ఆ కార్యక్రమంతో ఈ కార్యక్రమం గొప్పగా జరపాలని, ఈ భగవంతు పరమశివుడు ఆశీస్సులకు అందరూ ఉండాలని, ఎల్లవెల్లగా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలని ఓం నమః శివాయ. ఓం నమః. ప్రతి నెల ఏ విధంగా అయితే మన శివాలయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క విరాళాలతో, అదేవిధంగా 32 మంది బోర్డు సభ్యుల యొక్క విరాళాలతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని, అన్న సమారాధన కార్యక్రమాన్ని పవిత్రమైన మన శివాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. అదే విధముగా ఈ నెల కూడా జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా వచ్చి మంచిగా విజయవంతం చేస్తూ ఉన్నారు. ఈ నెల కూడా అదేవిధంగా సహకరిస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎవరికి వారు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. మొదటి సోమవారం జరిపేటువంటి అన్నదాన కార్యక్రమము శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున శ్రీ పందేటి సాంబశివరావు గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి వారి యొక్క బోర్డు సభ్యులందరూ సహకరిస్తున్నారు. అలాగే మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మా వాకర్ సభ్యులు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర దేవస్థానం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పండిత్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అమావాస్య తర్వాత వచ్చే సోమవారం సుమారు 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ కార్యక్రమం ముఖ్యంగా కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నది. ఇది గమనించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. పశు సంపద, వృక్ష సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ అన్నారు. మంగళగిరి ప్రాంతీయ పశు వైద్యశాలను మరమ్మతులు చేసి ఆధునికీకరణకు కృషి చేసిన మంగళగిరి రోటరీ క్లబ్ ను ఆయన అభినందించారు. మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 3 లక్షల రూపాయలతో మరమ్మతులు చేసిన మంగళగిరి ప్రాంతీయ పశు వైద్యశాలను డీజీఈ డాక్టర్ రామ్ ప్రసాద్, గుంటూరు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఓ నరసింహారావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి ప్రసంగించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ మానవులకు అన్ని విధాలా ఉపయోగపడే ప్రకృతి వనరులు, మూగ జీవాలను రక్షించుకోవాలని కోరారు. రోటరీ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ప్రత్యేకించి భారతదేశంలో పోలియో నిర్మూలనకు కృషి చేసిన ఘనత రోటరీ క్లబ్కే దక్కుతుందన్నారు. పశువులను, చెట్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రోజున మనం
ఈ ప్రాంతీయ పశు వైద్యశాల రెనోవేట్ చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులైనటువంటి కొత్తపల్లి శ్రీనివాసరావు గారు, మైనర్ బాబు గారు మనకి ఈ విషయం తెలియజేశారు. వాళ్ళు తెలియజేయగానే మా రోటరీ సభ్యులందరితో కలిసి వచ్చి ఈ ప్రాంతీయ పశు వైద్యశాలను సందర్శించడం జరిగిందండి. ఇక్కడ చాలా ఇబ్బందులుగా ఉన్నట్టు గుర్తించాము. ఈ గుర్తించిన దాన్ని మా అనిల్ చక్రవర్తి గారు, మేము, మన నిరంజన్ గుప్తా గారు అందరం, మా రోటరీ సభ్యులందరం ఇంకా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని దీని విధంగానైనా సరే శుభ్రంగా చేసి దాన్ని చాలా బాగా చేయాలనుకున్నామండి. అనుకున్న విధంగానే ఇది చాలా బాగా వచ్చింది. అదేవిధంగా తర్వాత ఇక్కడ లెట్రిన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని, టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడంతో అది కూడా ఏర్పాటు చేశామండి. ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము ఇంత విజయవంతంగా చేయడానికి మా రోటరీ సభ్యుల సహకారం ఎంతో. అదేవిధంగా ఈ మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలో నారా లోకేష్ గారు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ అభివృద్ధిలో మేము కూడా ఒక పాత్ర అయినందుకు ఆయన స్ఫూర్తితో ఆయన చాలా వరకు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారండి. మేము కూడా మా రోటరీ తరఫున మాకు సాధ్యమైనంత వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఇదే విధంగా ఇక్కడ ఈ నవలూరు ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వినూత్నమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఈ పశు వైద్యశాలకి పడిపోయినటువంటి కాంపౌండ్ వాల్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, దీన్ని అందంగా తీర్చిదిద్దే భాగంలో కానివ్వండి, పరిశుభ్రత పెట్టడంలో కానివ్వండి, వాళ్ళు చాలా మంచి పని చేశారని నేను వారిని అభినందిస్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ నవలూరు ప్రాంత ప్రజలు ఎప్పటికైనా ఎప్పుడైనా వాళ్ళకి ఏం కావాలన్నా మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ముందుకొస్తారు, చేస్తారు. అలాగే మనకు ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ పశు సంపదను, వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. మంగళగిరి కమ్యూనిటీలో ఉన్నటువంటి నీడ్స్ని ఎప్పటికప్పుడు అసెస్ చేయడము, వాటిని రిజాల్వ్ చేయడం కోసం ఎన్నో సర్వీస్ ప్రాజెక్ట్స్, చాలా విస్తృతమైనటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయడం మీరు చూస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ వెటర్నరీ హాస్పిటల్, ఇదేంటంటే ఈ వెటర్నరీ హాస్పిటల్ దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 5-6 గ్రామాల నుంచి ప్రజలు, ఫార్మర్స్ వాళ్ళ యొక్క పెట్స్ని, అలానే బఫెలోస్, కౌస్ లాంటి వాటన్నింటినీ తీసుకుని వచ్చి వాటిని వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుందని తెలుసుకొని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దాదాపుగా ఒక 3 లక్షల పైచిలకు కాస్ట్ తోటి దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది కంప్లీట్గా. ఇంత మంచి ప్రాజెక్ట్ చేపట్టినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస్ గారు, సెక్రటరీ మురళి గారు, సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సుందరయ్య గారు, అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 5వ తేదీ నుండి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో వైసీపీ నేతల భూ కబ్జాలపై 2 లక్షల ఫిర్యాదులు అందాయని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం తెలియజేశారు. వైసీపీ హయాంలో పేదలకు చెందిన భూములతో పాటు ప్రభుత్వ దేవాదాయ భూములను కూడా ఆ పార్టీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం మాట్లాడుతూ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల కుటుంబం కడప నగర శివారులో 52 ఎకరాల అటవీ భూమిని కొట్టేసిందని ఆరోపించారు. మరికొందరు నాయకులు జిల్లాలో చెలరేగిపోయారని మండిపడ్డారు. తప్పుల తడకగా రీసర్వే చేయించి రైతులను నానా క్షోభ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి రైతుల భూములు కొట్టేయాలని చూశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రాగానే 22A నిషేధ జాబితా నుండి రైతులకు వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు తొలగించాలనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం పైన, రైతన్నల పైన ఆధారపడి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు. అలాంటి రైతన్నల పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించినటువంటి విధానం సహజంగా రైతన్నకు పేగుబంధం కంటే భూమితో ఉన్నటువంటి అనుబంధం గొప్పది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. అటువంటి రైతన్న భూముల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి ఉండగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారికి నచ్చినటువంటి భూముల్ని బలవంతంగా లాక్కున్నారు, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ రోజున డిసెంబర్ 5వ తారీఖున నుండి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఈ రోజు వరకు 2 లక్షలకు పైగా అర్జీలు వచ్చాయంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అధికారంలో ఉండగా గ్రామానికి ఒక భూ కబ్జాదారుడు, మండలానికి ఒక భూపకాసురుడు, నియోజకవర్గానికి ఒక దగాకోరు తయారయ్యి దాదాపుగా 11,89,350 ఎకరాల పేద
సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క భూముల్ని లాక్కున్నారని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి. అందులో 4,25,000 ఎకరాలకు పైగా ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే దాదాపుగా 1,88,00,000 ఎకరాలని 22A జాబితాలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు దేవాదాయ భూముల్ని సామాన్య మధ్యతరగతి పేద వర్గాల వారి నివాసాల కోసం కానీ సాగు కోసం కానీ అంతేకాకుండా వివిధ కార్యక్రమాల కోసం వివిధ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు వినియోగంలోకి తీసుకురావడం కోసం ఒక రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి వీటన్నిటి నుండి విముక్తి కలిగించడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 22Aలో ఉన్నటువంటి భూములు కానీ లేకపోతే 22A నుంచి ఈ వరకు ఉన్నటువంటి భూములు కానీ ఆ పరిధిలో నుంచి తీయాలి అంటే హైకోర్టు ఒక చట్టం చేసింది. అది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఆఫ్ 22A సెక్షన్లో ఏ భూములు ఉన్నా కూడా వాటిని తొలగించాలంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఉంది. హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు నచ్చినటువంటి భూముల్ని 22Aలో నుంచి తీసి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు. కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ప్రకటన. గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ప్రమాదంలో 2 యువకుల మృతి. విచారం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు జనసేన తరఫున ఆర్థిక సాయం. ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా విగ్రహావిష్కరణ చేసిన మంత్రి నారా లోకేష్. దేశంలో రతన్ టాటా అనేది ఒక బ్రాండ్ అని వ్యాఖ్య. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.